హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. సైఫ్‌ని నైఫ్‌తో పొడిచిందెవరు? సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? వాస్తవాలను చర్చించుకునే ప్రయత్నం మనం చేద్దాం. కొన్ని అనుమానాలున్నాయి. వాటన్నిటిని గూడా మనం మాట్లాడుకుందాం. నిజానికి పొద్దునుంచే వస్తున్నటువంటి వార్తలేంటి అంటే, అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ముంబైలో బాంద్రా ఏరియాలో నివాసం ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దుండగుడు, ఒకే ఒక దుండగుడు 11థ్ ఫ్లోర్‌లో ఉంటున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీలో 11థ్ ఫ్లోర్‌లో ఉంటున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్నటువంటి ఆయన కుమారుడి గదిలోకి చొరబడే ప్రయత్నం చేయగా, దాన్ని గమనించినటువంటి పని మనిషి ఆ దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ పని మనిషితో వాగ్వివాదానికి దిగితే, దాని ఫలితంగా ఆ విషయం తెలుసుకున్న సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేయగా, ఆ దొంగ తప్పించుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. 6 కత్తిపోట్లు పొడిచారు. పొడిచేసి మళ్ళా ఆ దొంగ సేఫ్‌గా ఎస్కేప్ కాగలిగాడు. ఆ దొంగని ఎవరు పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇది మనకి పొద్దునుంచి వస్తున్న వార్తలు. నిజం చెప్పండి, మీకు నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా? దీంట్లో నిజం కనపడుతుందా? నాకున్నటువంటి అనుమానం ఏందంటే, బ్రాందా అనేది సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఏరియా. సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే ఏరియా. అక్కడ పెట్రోలింగ్ వాహనాలు ఎప్పటికప్పుడు తిరుగుతా ఉంటాయి. మీకు ముంబైలో ఎవరన్నా స్నేహితులు, బంధువులున్నా కనుక్కోండి. హై సెక్యూరిటీగా ఉంటది. సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఆ ఏరియాలో సెక్యూరిటీ ఎక్కువ తిరుగుతా ఉంటది. రాత్రింబవళ్ళు పెట్రోలింగ్ నడుస్తూనే ఉంటది. సరే, అది పక్కన పెడదాం. పెట్రోలింగ్‌ని తప్పించుకొని ఓ దొంగ ఆ కమ్యూనిటీలోకి జోరాడు. ఆ కమ్యూనిటీలో సెక్యూరిటీ చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, గేటెడ్ కమ్యూనిటీలు గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు. గేట్ దాటాలంటే ఓటీపీ కావాల్సిన పరిస్థితి. అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు లోపల జొరబడే పరిస్థితి ఉండదు. గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు, ఎవరింటికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు అన్నీ తెలుసుకున్న తర్వాతే లోపలికి అలౌ చేస్తారు. సో, ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఓ దొంగ చొరబడటం రాత్రి సమయంలో అంత ఈజీ కాదు. సరే, అయినా చొరబడ్డాడు, ఏదో లూప్ హోల్ ఎతుక్కొని ఎనక ఏదో గోడ దూకి ఇంకో రకంగా చొరబడ్డాడు అనుకుందాం. మళ్ళా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్‌కి కూడా సెక్యూరిటీ ఉంటుంది. సో, అతను 11థ్ ఫ్లోర్‌కి పోగలిగాడంటే ఒకటి మెట్ల మార్గం, ఒకటి లిఫ్ట్ మార్గం. ఏదో ఒకటి పోగలిగాలి. ఖచ్చితంగా లిఫ్ట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు. సహజంగా లిఫ్ట్ పక్కనే స్టెప్స్ ఉండే అంటే 2, 3 రకాల స్టెప్స్ ఉండే ప్రతి చోట కూడా సెక్యూరిటీ ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీలు ఉండే నివాసాలు కాబట్టి రాత్రింబవళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్‌కి కూడా పెట్టుకుంటారు. మరి 11థ్ ఫ్లోర్‌కి అతను పోగలిగాడు. పోయాడు, ఓకే. ఆ సెక్యూరిటీని కూడా తప్పించేసుకొని 11థ్ ఫ్లోర్‌కి పోగలిగాడు. పోయిన తర్వాత సహజంగా రాత్రి పండుకున్న తర్వాత తలుపులన్నీ క్లోజ్ చేసుంటారు. తలుపులు క్లోజ్ చేసే కదా పండుకునేది జనరల్‌గా. తలుపులు క్లోజ్ చేసుంటారు. క్లోజ్ చేసున్నటువంటి తలుపులని పగలగొట్టాడో మరి ఇంకేం చేశాడో తెలీదు గానీ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి చొరబడ్డ తర్వాత గూడా సైఫ్ అలీ ఖాన్ కుమారుడి ఇంట్లోకి, కుమారుడి గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని ఒకే ఒక పని మనిషి గమనించాడు. అదే మొత్తం సెక్యూరిటీ నిద్రపోతా ఉంది. వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళని తప్పించుకొని ఈ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి, ఆయన కుమారుడి గదిలోకి వెళ్ళబోయాడు. అది గమనించినటువంటి పని మనిషి అడ్డుకునే ప్రయత్నం జరిగి అతనితో గొడవ దిగే ప్రయత్నం చేశాడు. దొంగ, పని మనిషి ఇద్దరు గొడవ పడతా ఉన్నారు. అదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ అక్కడికి చేరుకున్నాడు. ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వీళ్ళ గొడవని గమనించినటువంటి సైఫ్ అలీ ఖాన్ నిద్ర లేచి, మరి నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారో తెలీదు గానీ, అప్పుడు ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేయగా, సైఫ్ అలీ ఖాన్ నుంచి తప్పించుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పొడిచాడు అనేటువంటిది ఇప్పటి వరకు మనం వింటున్నటువంటి వార్త. కానీ ఇది నమ్మడానికి అవకాశం లేనటువంటి మాట. ఒకటి, కమ్యూనిటీ గేట్ సెక్యూరిటీని తప్పించుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ సెక్యూరిటీని తప్పించుకోవాలి. మూసున్నటువంటి తలుపులు పగలగొట్టా లేదా ఇంకో రకంగా లోపలికెళ్ళాలి. తర్వాత లోపలికెళ్ళిన తర్వాత కూడా పని మనిషి ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేకపోయారా? ఆ ఒక్క వ్యక్తి ఇద్దరి మీద దాడి చేస్తుంటే ఇద్దరు అతను వారించలేకపోయారా? మరి ఆ పక్కనే ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ కుమారుడు, ఆ గదిలో ఉన్నటువంటి కుమారుడు బయటికెందుకు రాలేదు? ఎందుకంటే 6 కత్తిపోట్లు పొడుస్తా ఉంటే అది కొన్ని నిమిషాల పని. అది సెకండ్స్‌లో ఏమి సాధ్యం కాదు. పొడవటం, కత్తి మళ్ళా వెనక్కి మళ్ళా పొడవటం రకరకాల. సో, కత్తితో దాడి చేస్తాం. కొన్ని నిమిషాల పాటు వాళ్ళ మధ్య వాగ్వాదం, గొడవ జరుగుంటదనేటువంటిది. సహజంగా పొడిచినప్పుడు అరిసే క్రమం గూడా ఉంటది. గట్టిగా అరుస్తారు గూడా. సో, ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఇతర సెక్యూరిటీ సిబ్బంది గాని, కుటుంబ సభ్యులు గాని ఖచ్చితంగా లేస్తారు. లేసి ఏం జరిగిందా అని చెప్పేసి హడావుడి ప్రయత్నం చేస్తారు. పారిపోయేటువంటి దొంగని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో, పైనుంచి కిందకి పారిపోతున్నా సరే కింద సెక్యూరిటీని అలర్ట్ చేస్తారు. వెంటనే కాల్ చేసి సెక్యూరిటీని అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసినప్పుడు కింద సెక్యూరిటీ అని ఖచ్చితంగా ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేస్తారు.
కానీ ఆ దొంగ సెక్యూరిటీగా ఎలా పారిపోగలిగాడు? ఎంత సెక్యూరిటీగా ఆ దొంగ ఇంట్లోకొచ్చాడో, అంత సెక్యూరిటీ ఎలా పారిపోగలిగాడు? కాబట్టి ఇది నమ్మడానికి అవకాశం లేని స్టోరీగా కనపడుతోంది. ఖచ్చితంగా ఉన్నటువంటి అనుమానాల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఉండే సెక్యూరిటీ ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశారా? ఇంట్లో ఉన్న వ్యక్తులే. అది సెక్యూరిటీ కావచ్చు, పని మనిషి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. లేదు ఇంకేదైనా గొడవల ఫలితంగా జరిగిన దాడి కావచ్చు. ఇది ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్‌గా కనిపిస్తుంది తప్ప, అనుకోని సంఘటనగా కనపడటం లేదు. అక్కడేదో ఒక మిస్టరీ దాగుంది. ఆ ఇంట్లో అర్ధరాత్రి పూట ఏదో జరిగి ఉంది. లేకపోతే బయట పెట్రోలింగ్ దాటుకొని, గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీని దాటుకొని, ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ సెక్యూరిటీని దాటుకొని, మూసి ఉన్న తలుపులను దాటుకొని, ఆ గదిలోకి వెళ్లి సైఫ్ అలీ ఖాన్‌తో వాళ్ళ పని మనిషితో గొడవబడి, సైఫ్ అలీ ఖాన్‌ని పొడి చేసొచ్చేంత పరిస్థితి ఉందా? ఇది ఒక కథ చెప్పినట్టు ఉంది తప్ప, నిజానికి అవకాశం లేనట్టు ఉంది. నిజంగా వాస్తవాలు ఆలోచిస్తే మాత్రం ఆ ఇంట్లోనే ఏదో జరిగింది. ఆ ఇంట్లో సెక్యూరిటీ ఆఫీసర్ తెలిసే జరిగింది అనేది మాత్రం చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. ఇది ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్‌గా కనపడతా ఉంది. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా ముంబై పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కనపడుతోంది. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్‌ని ఆయన లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ఆయన వెన్నుముక్క భాగంలో గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. పొట్ట భాగంలో కూడా గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. వెన్నుముక్క భాగంలో చిన్న సర్జరీ కూడా అవసరం పడిద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎలాంటి ప్రాణహాని లేదు అనేటువంటిది డాక్టర్లు చెప్తా ఉన్నారు. చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతా ఉంది. అతను రాబోయే కాలంలో మరొకసారి కోరుకొని మంచి సినిమాలో నటించి ఇప్పటికే మంచి నటుడుగా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఆయన దాడి వెనకాల ఉన్న మిస్టరీని ఎందుకు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? అబద్ధమేనా? లేదా నిజంగా ఇదే జరిగిందా? ఇదే జరిగితే సెక్యూరిటీ ల్యాబ్స్ చాలా వైఫల్యం జరిగినట్టు కదా! సెలబ్రిటీ ఇంట్లోనే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ముంబైలో కొన్ని లక్షల మంది నివసిస్తా ఉంటారు. ఆళ్ళ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? సెలబ్రిటీ ఇంట్లోనే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ కనపడతా ఉంటే, ఆ ఏరియాలోనే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ కనపడతా ఉంటే, ముంబైలో సామాన్యుడికి సెక్యూరిటీ ఉందా? లేదా? అనేటువంటి కూడా చర్చ జరగాల్సింది. కాబట్టి నేననేదేంటంటే, నాకున్నటువంటి బలమైన అనుమానం ఏదో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే జరిగింది. ఎందుకంటే సెలబ్రిటీలలో జరిగే గొడవలు, వివాదాలు బయటికి రాకుండా చేయటం కోసం దానికొక కథ అల్లి, వాస్తవాలను దాచేసి వేరే విషయాలను ముందుకు పంపిస్తా ఉంటారు. ఇది కూడా అలాంటిదేనటువంటి ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది. ఖచ్చితంగా ఇది బయట నుంచి ఒక దొంగొచ్చి సెక్యూరిటీగా పారిపోయే అవకాశం ఉందా అంటే దాదాపు లేదు అనటానికి అవకాశం ఎక్కువుంది అనేటువంటి నాకు అనిపిస్తున్న అనుమానం.